దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలో గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి లక్ష్మి ర్యాలీ ప్రదర్శనతో తొలిసారిగా దర్శికి చేరుకుంటుండగా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు నాయకులతో కలిసి వెంటరాగా దర్శిలోని గడియార స్తంభం ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహం ముందు R&B రోడ్డుపై పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు జరగగా అధిక సంఖ్యలో అభిమానులు 6:30 గంటల నుంచే చేరుకోగా రోడ్లపై రాకపోకలు సాగించే బస్సులు ఇతర వాహనాలకు కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్ఐ సుమన్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ వ్యవహరించారు. ఇటువంటి పరిస్థితిలో సుమారుగా 8 గంటల సమయంలో బస్సుల రాకపోకలు జరుగుతుండగా ముళ్లమూరు మాజీ ఎంపీపీ వెంకట్రావు పొదిలి వైపు నుంచి కురిచేడు వైపుకు వెళ్తున్న బస్సుకు ముందుగా నిలబడి బస్సును కదలనీయకుండా ఆపివేయటం జరిగింది. బస్సులోని ప్రయాణికులు బస్సును ముందుకు పోనివ్వాల్సిందిగా బస్సులో నుంచి వేడుకోవటం కూడా కనిపించింది. ఎస్ఐ సుమన్ బస్సును ముందుకు పోనివ్వాల్సిందిగా చెప్పటంతో మాజీ ఎంపీపీ వెంకట్రావు అందుకు ఒప్పుకోకపోవడంతో ఎస్ఐకు వెంకట్రావుకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత బస్సు ముందుకు పోవటంతో సమస్య సద్దుమణిగింది.